ఏం పేరమ్మా? ఉమాదేవి. ఉమాదేవి. ఏంటి నిన్న గుడిసెలు కూల్చివేశారట జవహర్ నగర్ సంబంధించి ఏం అవ్ జరిగింది? ఏం జరగలే. ఫస్ట్ వాళ్ళొచ్చిర్రు. వచ్చినాక మాట్లాడి తర్వాత వాళ్ళని మళ్ళీ పోయి వచ్చిండ్రు. వచ్చినాక పోలీసుని తీసుకొచ్చిర్రు. వచ్చినాక వాళ్ళుండి మీరంతరం మీరు బయటికెళ్తేనే మంచిది, లేకుంటే మేము కూలగొడితే వేరే ఉంటా అని చెప్పిర్రు. ఫస్ట్ ఎన్నోసార్లు కూలగొడుతున్నారు సార్ ఈడ. ఉమ్, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కూడా చూస్తలేరు, తీసి బయట పడేస్తున్నారు పోలీస్ వాళ్ళు. ఉమ్, అట్లా జరుగుతుంది. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పేదోళ్ళేనా? పేదోళ్ళే సార్. ఏం పని చేస్తూ ఉంటారు? మేమేం మేస్త్రి పని చేస్తాం సార్. మేస్త్రి పని. మేస్త్రి పని చేస్తారు. ఇప్పుడు గుడిసెలు అంటే కబ్జా చేసుకున్నారని చెప్పి అంటున్నారు కదా మరి. కబ్జా ఏం లేదు సార్. మేము తీసుకున్నాం కానీ కబ్జా ఏం లేదు సార్. మాది కొనుక్కున్నారు డబ్బులు పెట్టి కొనుక్కున్నాం. మరి కొనుక్కున్నాక ఎందుకు మీ దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాక ఎట్లా వచ్చి అధికారులు కూల్చేస్తారు మరి? ఏమో కంప్లైంట్ ఇస్తున్నారంట, రోజు కంప్లైంట్ పోతున్నాయి అందుకనే వస్తున్నామని చెప్తున్నారు సార్ వాళ్ళు. పోలీస్ వాళ్ళు కంప్లైంట్ వస్తుంది అందుకనే వస్తున్నాము, మీరు పోయి ఎంఆర్ఓతో వాళ్ళతో మాట్లాడాలని చెప్తున్నారు సార్. మరి ఇట్లా కూల్చేస్తే మీ పరిస్థితి ఏంది మరి? ఏమో సార్, ఎన్నోసార్లు మస్తు సార్లు లేదు సార్. ఇప్పటికి మేము ఈడ 5 సంవత్సరాలు ఉంటున్నాం కానీ అట్లే జరుగుతుంది. ఇప్పటికీ మా ఇల్లు సరిగా లేదు, ఇట్లా రేకులు వేసుకొని ఉంటున్నాం సార్. రేకులు వేసుకొని ఉంటున్నాం. అవును సార్. నిన్న ఎవరో మహిళ పోలీస్ కాళ్ళ మీద కూడా పడ్డట్టున్నదమ్మా. చాలా మంది పడ్డాం కానీ వాళ్ళు కనికారం లేకుండా మాట్లాడుతున్నారు, బయటికి తోసేస్తున్నారు, పిల్లల్ని కూడా తోసేస్తున్నారు, అసలు తీసి పడేస్తున్నారు, ఏం లేకుండా అట్లా చేసేస్తున్నారు సార్. సామాన్ కూడా తీసేసి అన్నీ తీసేసిర్రు, బయటనే ఉన్నాయి, ఇప్పుడు కూడా బయటనే ఉన్నాయి సార్ అన్నీ. రాత్రి ఎక్కడ ఉన్నారు మరి మీరంతా? ఇంకా దాని మీదనే కవర్ వేసుకొని ఇంకా పండుకున్నారు, పిల్లల్ని అందరు వేసుకొని పండుకున్నాం సార్. ఎందుకు మరి ప్రభుత్వం పేదలను కూడా ఎందుకు ఆలోచించట్లేదు? ప్రజాపాలన అంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరి మీ పేదల అంటే ఎందుకు పడతా ఉంది? ఏం చెప్తారమ్మా? ఏమో సార్, ఏం చెప్పలేము. ఇంకో మాకు కూడా ఇట్లా పరిస్థితుంది, ఇంకా ఆయన ఏం చేస్తున్నాడో మాకు తెలియదు సార్. ఇంకో మాకు ఇట్లా ఉన్న వాళ్ళని కూడా లేకుండా చేసేస్తున్నాడు సార్. పేదలను పట్టించుకుంటా ఉంటుంది, ఇప్పుడు రోడ్డుకి వేస్తా ఉన్నారు కదా. అవును సార్. రోడ్డున పడ్డ పరిస్థితి. అవును సార్, రోడ్డున పడున్నాం సార్. మేమైతే ఇల్లు ఏం లేదు మాకు, అన్ని తీసి ఎన్నో ఇప్పటికి 5 సార్లు ఏమైపోతుంది ఈ నెలల్లో. వస్తూనే ఉన్నారు, ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు, మీరు ఖాళీ చేయండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని అంటున్నారు సార్. మరి మీరు అడగలేదు, చూపించలేదు మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్? చూపిస్తున్నా కూడా మాకు కంప్లైంట్ వస్తుంది, మేము ఇది చేయడం లేదు, మీరు వెళ్ళండి బయటికి, మేము కూలగొడతాం, వెళ్ళండి బయటికి అంటున్నారు సార్. ఎక్కడ పోవాలట? ఉన్న పొలంగా ఏమైనా చెప్పారా మరి? ఏమైనా సదుపాయం కల్పిస్తాం మీకు అని చెప్పి? ఏం చెప్పలేదు సార్, ఏం చెప్పలేదు. ఎట్లా పోతారు మరి? ఎక్కడ పోతారు? ఏం లేదు ఆధారం వెనకాల, ఏం లేదు, అందుకనే ఇక్కడ తీసుకున్నాం, ఇక్కడ బతుకుదామని వస్తే ఇట్లా వేస్తున్నారు సార్ మాకు. హైదరాబాద్ లో బతకనీయకుండా అయిపోయిందా? అవును సార్. ఏం చెప్తావు మరి రేవంత్ రెడ్డికి? ఏం చెప్తాం, ఇంకా ఆయన చేసి మాకు చూపించడానికి, లేకుండా ఇల్లు కూలగొట్టకుండా చేస్తే మంచిది అనిపిస్తుంది సార్. మస్తు సార్లు ఇక్కడ కష్టపడుతున్నాం, చేస్తున్నాం కానీ దాని ఫలితం కూడా దొరుకుతలేదు సార్ మాకు. 5 సంవత్సరాలు అవుతుంది వచ్చి కానీ ఇప్పటి కూడా ఇల్లు లేదు. పాప ఇన్నే పుట్టింది కానీ ఇంకా బయటనే అంతా మొత్తం చేసుకున్నాం కానీ ఇప్పటి వరకు ఇల్లు కూడా లేదు సార్ మాకు. చిన్న చిన్న పిల్లలు వేసుకొని గుడిసెలలో ఉంటున్నారు. అవును సార్. మహబూబ్నగర్ నుంచి వచ్చారు. అవును, మహబూబ్నగర్ అంటే రేవంత్ రెడ్డి ఇలాకా కదా అది, ముఖ్యమంత్రి జిల్లా. అవును సార్. మరి రేవంత్ రెడ్డి జిల్లాల మహిళలకి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది జరుగుతూ ఉంది. ఏం చెప్తూ ఒక ఆడబిడ్డగా రేవంత్ రెడ్డికి? నేనైతే ఏం చెప్పలేను సార్. ఆయన కనకారం చూసి మాకు ఇట్లా కూలగొడుతున్నారు, మంచిగా కూలగొట్టకుండా ఇల్లు కట్టేస్తే చాలు సార్, మాకు రాకుండా చూసుకుంటే చాలు, అంతే సార్. నిన్న వచ్చిర్రు, సడన్గా కూలగొట్టేసి పోయారు, చెప్తుంటే కూడా వింటలేరు. పిల్లల్ని వేసుకొని లోపల ఉంటే తీసి బయట గుంజుకొచ్చిర్రు. మేము తీస్తాం, సాయంత్రం వరకు రూమ్ చూసుకొని అయినా పిల్లల్ని వేసుకుంటామంటే లేదు, ఇప్పుడు తీయాలని పట్టిర్రు. లోపల నుంచి మమ్మల్ని గుంజుకొచ్చిర్రు, కూలగొట్టేసిర్రు, సామానాన్ని బయట వేసిర్రు. మేము అందరు పిల్లల్ని వేసుకొని బయట కూర్చున్నాం. చిన్న పిల్లలు వేసుకొని కూర్చోవాలంటే కూడా ఎవరు వినలేరు. తీసుకొచ్చి బయట వేసిర్రు, సామాన్ తీసిర్రు, కూలగొట్టిరేమో పోయిరేమో. చిన్నపిల్లలు వేసుకొని నైట్ బయటనే పండుకున్నాం మేము. వచ్చి ఎవరు చూడలే, ఎవరు అడగలే, తీసిరు పోయిరు, అయిపోయింది. ఇప్పుడు ఏడ బతకాలి మేము? ఇప్పుడు గుడిసె లేదు, ఏం లేదు, పక్కన వాళ్ళని అడిగి బయట ఉంటున్నాం. రాయి కొడుతుంటాడు. అడిగినాం, అయినా వింటలేరు. తీయాలంటే తీయాలి, మాకు సాయంత్రం వరకు టైం ఇవ్వమంటే కూడా టైం ఇవ్వం మేము. ఇప్పుడు తీయాలి, కంపల్సరీ తీయాలని పట్టిరు. సామానాన్ని వారే బయట పెట్టేసిరు.
చెప్తుంటే కూడా వింటలేరు వారు. చిన్నపిల్ల ఉంది, మేము రూమ్ చూసుకుంటాం, టైం ఇవ్వండి కొంచెం అంటే కూడా ఇస్తలేరు వాళ్ళు. లేదు మేము చెప్పినప్పుడు తీయాలి, తీస్తారా మేము కూలగొట్టాలా అని 2 జేసీబీలు తీసుకొని వచ్చిర్రు. హఠాత్తుగా వచ్చిర్రు, తీసిరు, పోయిర్రు. మాకు ఒకసారి కూడా చెప్పలే మీ మీద కంప్లైంట్ ఉంది, ఎందుకు తీయాలా ఏంటని కూడా చెప్పలేరు మాకు. ఇప్పుడు పిల్లల్ని వేసుకొని ఏడుండాలి మేము. ముఖ్యమంత్రి గారు ఒకసారి ఇటు చూడాలి మీరు. జవహర్ నగర్లో నిన్న జరిగిన కూల్చివేతలలో పసి పాపని, పసి కూనని, 2 నెలల బిడ్డని వేసుకొని ఆ గుడిసెలు కూలగొడితే రోడ్డుపైకి వచ్చి పడుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ అంతా కూడా మనం వింటుంటేనే కళ్ళకు నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇంకా వీళ్ళు అనుభవించారు. వాళ్ళు ఎంత కర్కశంగా ఎందుకు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది? ఇక్కడ అధికారులైనా కొంచెమైనా సమయం ఇవ్వాలి కదా, వీళ్ళకి కనీసం వెసులుబాటునే కల్పించాలి కదా. కబ్జా చేసిరా ఇంకోట అని మీరు ఆలోచించారు, కానీ మరి పసిబిడ్డ గురించి ఆలోచించలేదా? ఈ బాలింత మహిళల గురించి ఆలోచించలేదా? ఉన్న ఫలంగా వీళ్ళందరూ గుడిసెలు కూలేస్తే ఎక్కడికి పోవాలి వీళ్ళంతా? దేనికైనా చట్టాలు ఉంటాయి, మీరు చెప్తా ఉంటారు కదా, చట్టాలు అందరికీ ఒకే విధంగా వ్యవహరిస్తాయని అంటూ ఉంటారు కదా. మరి ఈ పేద ప్రజలకు వర్తించవా? ఏ చట్టం చెప్పింది ఇంట్లో నుంచి మెడబట్టి బయటికి గెంచేసి వాళ్ళు కూలగొట్టాలి, ఈ బిడ్డలను రోడ్డు పాలేయాలని చెప్పి? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి కదా. నిన్న మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు వచ్చి ఇష్టానుసారంగా మహిళలపైన వ్యాఖ్యలు చేసిరట. వాళ్ళు కాళ్ళ మీద కూడా పడ్డటువంటి పరిస్థితి చూసినాం. ఒక మహిళ ఆ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఒక మహిళ పోలీస్ కాళ్ళ మీద పడ్డది. పడి మాకు ఇల్లు కూలగొట్టకండి, మాకు ఆధారం ఇదే, మేము పుట్టినక్కడి నుంచి ఇక్కడనే బతుకుతూ ఉన్నాము, మా పరిస్థితి ఇది అని చెప్పి అనేక విధంగా తను ఆవేదన గురి చెందింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏ ఆడబిడ్డకి అన్యాయం జరిగినా మీ ఊరుకో, మా ప్రభుత్వం న్యాయం చేస్తుంది అన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ చూడండి, ఇంతమంది ఆడబిడ్డలు ఇలా ఏడుస్తూ ఉన్నారు. ఇంతమంది పసికూలను వేసుకొని రోడ్లపైకి వచ్చి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీన్నైనా ప్రజాపాలన, దీన్నైనా ఇందిరమ్మ రాజ్యం అనేటిది?